రేపు నుంచి విల్సన్ గారు రాబోతున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు కూడా మనకు లైవ్లో రాబోతున్నారు. ముందుగా నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. నారాయణమూర్తి గారు, ఏంటి ఇప్పుడు నేను ఇదంతా చెప్పింది వాస్తవమేనా? ఇందులో ఏదైతే రఘురామ్ ఉన్నారో, తహసీల్దార్ రఘురాము మేనల్లుడే ఇతను, ఎవరు మన రామ్మోహను, ఇదంతా కూడా మాజీ ఎంపీ యొక్క కనుసన్నాలో, అదేవిధంగా తహసీల్దార్ రఘురామ్ ఇద్దరి మధ్యలో ఇదంతా జరిగింది, కూల్చే కుట్ర జరిగిందని ఈరోజు నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. పోలీసులు కూడా ఒక నివేదిక అయితే ఇచ్చారు. ముందుగా మీ అందరికీ నమస్కారం. నమస్తే. నేను ముందుగా ఏం మాట్లాడాలనుకున్నానంటే, ఇవాళ కాలనీలో విపరీతంగా నీరు చేరి వాళ్ళకి అవస్థలు పడుతూ, అసలు ఆహారం అందక, మంచినీళ్ళు అందక, మందులు అందక, ఏ విధంగా శానిటేషన్ లేక విపరీతంగా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, దాన్ని మీరు చేయాల్సిన పని చేసి వాళ్ళని ఆదుకోలేక, దాన్ని మీరు ప్రస్తావించకుండా దాని నుంచి తప్పించుకోవడానికి మీరు చేతకాంతనాన్ని తప్పించుకోవడానికి మీరు కేవలం ఇలాంటి రాజకీయాలు తీసుకొస్తా ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని బోట్లు కొట్టుకొచ్చాయి వరదలో? ఆ లెక్కిచ్చారా? మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారమే గవర్నమెంట్ బోట్లు, ప్రైవేట్ బోట్లు, ఏదైతే ఐపీ టూరిజం ఉన్నాయో ఆ బోట్లన్నీ కూడా సుమారుగా 500 బోట్లు డ్యామేజ్ అయిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ బోట్లో ఎవరు బోటు ఎక్కడ లంగరు వేసుకుంటారు? మామూలు పరిస్థితుల్లో లంగరు వేసుకుని, నిన్న ముఖ్యమంత్రి గారు, సీఎం గారు మాట్లాడితే ఏమంటారంటే, దాన్ని కరెక్ట్ గా పార్క్ చేయాలి కదా, లంగరు వేయాలి కదా. లంగరు వేయకుండా బోట్లను గాలిలోకి వదిలేశారా? అంటే నారాయణమూర్తి గారు, ఒక పాయింట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్నది ఒక పాయింట్ నిజమే. ఇప్పుడు ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు ఆ బోట్లను చైన్స్తో కట్టేస్తారు, చైన్స్తో, కానీ కేవలం ఒక తాడుతో, మామూలు తాళ్లతో కట్టారని చెప్పేసి చెప్తున్నారు కదా, అది వాస్తవం కదా? మరి మీరు అదే నేను అంటున్నా. అప్పుడు ఒక బోటు కాదు, ఇట్లా వందలాది బోట్లు మామూలు వరద ఏదైతే నీరుందో ఆ నీరు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా కట్టుకుంటారో అందరూ కూడా మామూలు అలాగే చైన్ తోటు, తర్వాత తాళ్లతోటు, రెండుతోటి కట్టారు. చైన్ తోటే కట్టాలని అక్కడ ఏం లేవు. తాళ్ళతో ఎందుకు కట్టరు? ఎవరు చెప్పారు? తాళ్ళతో కట్టరని ఎక్కడైనా ఉందా? అంటే అంత పెద్ద వరదలు వచ్చినప్పుడు అవి తట్టుకోలేవు. ఈయన చెప్పలేదు, ప్రభుత్వమే చెప్పలేదు వరద వస్తుందని. ఇప్పుడంతా అదో పెద్ద ఫెయిల్యూర్ కదా వీళ్ళది. రెవెన్యూ సెక్రటరీ ఏమో అని ఒకటి మాట్లాడతారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ గారు ఒకటి మాట్లాడతారు. ఒక పాయింట్ చెప్పండి నారాయణమూర్తి గారు. ఇప్పుడు అరెస్ట్ అయిన అదిగా నారాయణమూర్తి గారు, ఇప్పుడు అరెస్ట్ అయిన రామ్మోహన్ ఎవరైతున్నారో ఆయన తలసీల మేనల్లుడా కాదా? కోమటి జయరామ్ గారికి స్వయాన దగ్గర బంధువు ఆయన. కోమటి జయరామ్ గారు ఎవరు? నీకు తెలుసు కదా కోమటి జయరామ్ ఎవరో? తెలుసు. ఆయన బంధువు ఆయన. వీళ్ళు ఏంటంటే ఏదోటి ఒక తోకలో ఉన్నా, లేదంటే ఎంటుకుని పట్టుకోవాలా, పట్టుకొని ముడిసేసి ప్రభుత్వానికి సంబంధించిన మనుషుల మీద కానీ, ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ, పార్టీకి సంబంధించిన మనుషులు కానీ ఆపాదించేయాలి, అంటగట్టేయాలి. ఇప్పుడు అర్జెంటుగా అంటగట్టేయడానికి ఏంటంటే వీళ్ళు ఏదో ఎంటుకు పట్టుకుంటారు, ఎంటుకు పట్టుకెళ్ళి ఆ ఏబియాను పంపిస్తారు ఆ ల్యాబ్కి. ఆ ల్యాబ్లో దానికి ఏం ల్యాబ్ అయినా సరే దానికి ముందు పచ్చ కలర్ రాస్తారు. ఆ కలర్ వేసి ఈ ఎంటుక మీద కలర్ తెలుసా మీకు అంటాడు. ఎంటుక కలర్ అంటారు బాబు, జనాలు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇప్పుడు ఏ బోట్లకైనా వాళ్ళకి నచ్చిన కలర్ వేసుకుంటారు. దీనికి కూడా మామూలు అది బ్లాక్ కలర్ కనపడతా ఉంది. బ్లాక్ కలర్ కూడా వీళ్ళు గ్రాఫిక్స్ పెట్టి దాన్ని పచ్చ కలర్ గా మార్చి చూపించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే వైసీపీ కలర్ చూపించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకంటే దిగజాడు రాజకీయం ఉండదా అంటున్నా. ఇవాళ కాలనీలో వందలాది పారిశ్రామిక ఏదైతే శుభ్రపరిచేటటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా బయట నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు మంది. మీరు ఏమంటారు? అక్కడ చాలా నారాయణమూర్తి గారు, అక్కడ చాలా బోట్లు ఉన్నాయి, కానీ 100 బోట్లు ఉన్నాయన్నారు. కానీ కొట్టుకొచ్చిన బోట్లు 5 కదా, 5 బోట్లు ఎవరు కదా? ఇది కదా కావాల్సిన పాయింట్. అక్కడ ఒక్కొక్క బోటు దాదాపు బోట్లు అనేక చోట్ల కొట్టుకెళ్ళి మీకు అర్థం కావట్లా. అన్ని ఇక్కడికి వస్తాయా? ఎక్కడో పెట్టిన బోట్లు ఎక్కడో కొట్టుకుపోయి ఎక్కడెక్కడో చేరుకున్నాయి, చిక్కుకుపోయాయి. ఇవన్నీ వదిలేసి అదే విధంగా ఇవి కూడా ఈ పక్కనే ఉండే బోట్లు కాబట్టి ఇసుకలో అందరూ ఇసుకే తోలుకున్నారు.
చాలా మంది బోట్లు ఇసుక కూడా వాడతారు, అనేక రకాలుగా వాడుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటారు. అవి దాన్ని తీసుకొచ్చి ఒక కథల్ని ఇసుక గురించే వాడారు. అరే మీ ప్రభుత్వం ఉంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక వాడతారు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక వాడారు. వీళ్ళు అనేక రకాలుగా ఈ 3 బోట్లు మొత్తం ఇసుక అంతా లేరా, ఇసుక తోలేరా? అనేక బోట్లు, వందలాది బోట్లు ఇసుక గురించి వాడుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటారు. బోటు కొనుక్కున్నవాడు ఆయన బోట్లు అమ్మేసి 6 నెలలు అయిందని చెప్పేసి క్లియర్ గా దాంట్లో కనపడతా ఉంది. అయినప్పటికీ కూడా మీరు బాధ్యతారహితంగా, కుట్రపూరితంగా మీరు మాట్లాడే మాటలు, చేసే వ్యాఖ్యలు ఏవైతున్నాయి, ఇది కరెక్ట్ కాదు అంటున్నా. మీరు బాధ్యతారహితంగా వ్యవహరించాలి. అక్కడ ఇప్పుడు కార్మికులంతా వందలాది మందికి 2 టాయిలెట్లు అట్ట ఎక్కడ పోతారు అంటే మీరు ఏమంటారు? అది పెద్ద కాదు నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఇప్పుడు మీరు ఏమంటారు? నారాయణమూర్తి గారు మీరు ఏమంటారు? అది పెద్ద సీరియస్ కాదు, ఆ బోట్లు కొట్టుకొచ్చాయి, చాలా బోట్లలో ఇవి కొన్ని కొట్టుకొచ్చాయి తప్ప దీనివల్ల పెద్ద ప్రమాదం లేదు, దీనికి వైసీపీకి ఆ వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధం లేదంటారు, అంతేనా? వైసీపీకి మా పార్టీకి దీనికి సంబంధం లేనే లేదు. వీళ్ళు చేతగాంతనాన్ని కప్పిపుచ్చడానికి, తప్పుదో పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని తీసుకొస్తున్నారు తప్ప బోర్డులు ఎక్కడి నుంచో కొట్టుకొస్తే దానికి లంగ వేయలేదు అంటే ముఖ్యమంత్రి గారు ఎంత అన్యాయంగా మాడుతున్నారంటే, లంగర్ వేసి గట్టిగా కట్టలేదట. వరద వచ్చేటప్పుడు అందరూ ఎలా కట్టుకున్నారు, వీళ్ళు ఎలా కట్టుకుని ఉంటారు. వరద వచ్చిన తర్వాత ఇంత 12 లక్షల క్యూసెక్ల వరద వస్తేనే వీళ్ళే చెప్పలేదు. చెప్తే అసలు ఒరిజినల్ గా ఇంకొక అడుగు ముందుకేస్తే మనం వీళ్ళు వెళ్ళి బోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా కట్టారో లేదో చూడాల్సిన బాధ్యత వీళ్ళదే. నదీ పరివాహ ప్రాంతంలో ప్రభుత్వం అంది, ఆ దగ్గరున్న అధికారులది. ప్రతి ఊళ్ళో అధికారులు ఉంటారు కదా, ప్రతి మండలంలో అధికారులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ బోట్లు ఉన్నాయి, ఇంతకుముందు జరిగిన సంఘటనలు అనేక సంఘటనలు జరిగాయి. ఇది బోట్లు కొట్టుకురావడం కానీ ఇంకోటి కానీ దాన్ని కరెక్ట్ గా లంగర్ వేశారు, లేదా దాన్ని సేఫ్ గా బయటికి తీసుకొచ్చేయాలి, నదిలో లేకుండా, లేదా నదిలో నుంచి తీసే కార్యక్రమం చేయలేకపోతే గట్టిగా ఎక్కడికి పోకుండా ఇప్పుడు వాళ్ళు కట్టాలన్న అట్లా హెచ్చరిక చేసి ఆ బోట్లో అధికారులకు లిస్ట్ ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేసి బాబు మీ బోట్లన్నీ కూడా పక్కన పెట్టుకోండి, వాళ్ళకి పెరుగుతా ఉందని చెప్పే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉండాలి. అసలు మేము వస్తున్నా కూడా అలర్ట్ చేయలేదని ఒక అధికారి చెప్తా ఉంటే, వస్తుందని మేము చెప్పామని ఒక అధికారి అంటాడు, ఇంకొక అధికారి అంటాడు చెప్పినా కూడా వీళ్ళు వెళ్ళరండి మేము ఇక్కడే ఉంటామంటారు అని చెప్పేసి ఇంకొక అధికారి అంటాడు. ఒక ఆమె అయితే మాకు తెలియలేదు అంటది. రైట్, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక అధికారిని నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక విల్సన్ గారు, ఏంటి ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యము, కానీ ఇవన్నీ చూడాల్సింది వాళ్ళు. అసలు